వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని పలు పురవీధుల్లో గణనాథులను దర్శించుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి, సీఏ మోహన్ కుమార్. సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. సిబ్బంది వేధింపులు భరించలేక కేజీవీపీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం. హైడ్రా వెనుక ఉన్నదే చంద్రబాబు, పాడి కౌశిక్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 18,98,500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. భూపాల్పల్లి పట్టణం పేద నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ ఐలయ్య సాంబయ్య చెన్నాపూర్ డ్రామా కె హరికృష్ణ మస్తాన్ అయాన్స్ మడతపల్లి, బి భద్రమ్మ మొగిలి దాబరాజపల్లి, యు రమేష్ సమ్మయ్య కొత్తపల్లి గోరి, ఏ అనిల్ కుమార్ కుమరయ్య కొత్తపల్లి గోరి, కొత్తపల్లి బి అనిల్, సీఎం రిలీఫ్ చెక్కులను సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీలో మేము వైద్యం కొరకు ఇచ్చాం, ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి పేద వర్గాలకి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా బీమారి వచ్చినటువంటి వాళ్లకు నిమ్స్లో ఎస్టిమేట్ తెస్తే అడ్వాన్స్గా మీరు చికిత్స చేయకముందే ఎల్ఓసి తెచ్చి పేదల కొరకు అడ్వాన్సింగ్గా ఎల్ఓసి పట్టుకొని పోతే చికిత్స అయ్యే విధంగా మరి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేదలందరికీ ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం కొరకు కానీ విద్య కొరకు కానీ ప్రాధాన్యతని ఇస్తూ ఈరోజు మరి ముఖ్యంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అన్లిమిటెడ్గా హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వము మరి వైద్యం పట్ల అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు సిటీ కమిటీల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఎల్లమ్మ కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి అధ్యక్షతన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మరో శిఖరం నేలకొరిగింది. 5 దశాబ్దాల పాటు ఎర్రజెండా నీడలో పయనించిన సీతారాం ఏచూరి విశ్రమించారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం. సిపిఎం అఖిల భారత కార్యదర్శిగా ఉన్న ఏచూరి విద్యార్థి నాయకుడిగా 1972లో రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన పూర్వీకులంతా కాకినాడ వాసులు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో ఏచూరి చదువు సాగింది. ఢిల్లీ
జేఎన్యూ నేతగా సిపిఎంలో ప్రవేశించి ఆ పార్టీ ఆల్ ఇండియా నాయకుడిగా ఎదిగారు. ప్రజాస్వామ్య లౌకికవాద ఉద్యమాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఆయన మరణం భారత రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తనదైన ముద్ర వేసిన ఈ నాయకుడికి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య, రమణ నాయకులు, కర్నూలు నగర నాయకులు మద్దిలేటి కర్రెన్న, హరి, వీరేష్, పెద్ద నరసింహులు, చిన్న వ్యాపారస్తులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. ఈ సమావేశానికి ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి అదేవిధంగా నిన్న మధ్యాహ్నం 3:05 కోలుకోలేక మృతి చెందినటువంటి ఘటన మనందరికీ కూడా తెలుసు. ఈరోజు సీతారాం యేచూరి గారి మృతి ఎర్ర జెండా పార్టీకి, వామపక్ష పార్టీకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, చేతి వృత్తిదారులకి తీవ్రమైనటువంటి లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఏ వామపక్ష భావాలతో ఉన్నా అందరినీ కూడా ఇతర ఉద్యోగ పార్టీ రాజకీయ నాయకులతో కూడా వ్యక్తిగతంగా అందరి మండలకు ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. మన కర్నూలు జిల్లా కూడా అయితే 2019 సుందరయ్య స్ఫూర్తి కేంద్రం మనం నలగ వృత్తిదారుల సంఘం ఆఫీస్ నిర్మాణం చేపట్టాం. ఇక్కడ సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆఫీస్ నిర్మించాలని ఇక్కడ భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంగా మొదటిసారిగా సీతారాం యేచూరి గారిని నేను చూడడం జరిగింది. అంతకుముందు 2010లో విజయవాడలో విద్యుత్స్థాయి కేంద్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు మొదటి చూడడం, స్వయంగా కలుసుకోవడం 2019లో నాకు అనుభవం ఉన్నది. అయితే 2022-23 సంవత్సరంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఈ 2 సందర్భాలు కర్నూలుకు వచ్చినప్పుడు నాకు ప్రత్యేకంగా స్టేట్ గెస్ట్ హౌస్ రావడానికి అయితే భోజనం అనే వసతి విడిది కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జిల్లా పార్టీకి ఆయనతో పాటు భోజనం ఉంటే ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కూడా కలవడం నేను చేసినటువంటి అద్భుతం నేను భావిస్తా ఉన్నా. కాబట్టి సీతారాం యేచూరి గారు చేసినటువంటి త్యాగాలు, అనేకమైనటువంటి త్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఒక నాయకుడిగా కాదు, ఒక డైనమిక్ లీడర్గా, అదేవిధంగా రైటర్గా, అదేవిధంగా పత్రిక సంపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తి. 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా, రాజ్యసభ ఉత్తమ అవార్డు గ్రహీత కూడా సీతారాం యేచూరి గారు ఉన్నారు. కాబట్టి ఆయన సేవలని ఏదైతే వృత్తిదారులకి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ చాలా తోడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మన సంఘం కానీ సిపిఎం పార్టీ నలగ వృత్తిదారులకు శాఖ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ సెలవుతారు. పెద్దపల్లి జిల్లా స్థానిక మంతిని పట్టణంలోని పలు పురవీధుల్లో గణనాథులను దర్శించుకున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖమైన పుణ్య దేవాలయాలు కలిగిన భూమిని ప్రధానంగా మంత్రి పట్టణ ప్రజలకు సంబంధించి అన్ని వార్డులలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో మరి దాదాపు పెద్ద ఎత్తున ఈ నవరాత్రాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మేము కూడా గణపతి ఆశీస్సులు తీసుకోవడానికి మా ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. క్రమంలోనే ఈరోజు కూడా ఈ సంవత్సరం మంతని పట్టణానికి సంబంధించిన అనేక గణపతి పండాల్స్ సందర్శించి ఆ ప్రాంతాల్లో ఆ కమిటీ సభ్యులను కలుసుకొని మేము మరి ఆశీర్వాదం గురించి మరి మాతో పాటు మా మిత్రులందరం కూడా కలుసుకొని దాదాపు అన్ని పండాలకు సంబంధించిన కమిటీ సభ్యులతో పెద్ద ఎత్తున ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని, శాంతిగా అందరూ కూడా సహకరించి, నిమజ్జన సందర్భంలో అందరూ కూడా సహకరించి, అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగానికి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఒక ప్రక్కన మా అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తారు. వారికి సహకరించే విధంగా గణపతి నిమజ్జనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైభవంగా విజయవంతంగా కొనసాగించాలని కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో పార్టీ శాఖ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘన నివాళి. ఈ నెల 12వ తేదీన అఖిల భారత సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గత 20 రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో బాధపడుతూ మరణించడం జరిగింది. ఆయనకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల శాఖ పక్షాన అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘన నివాళులు జోహార్లు అర్పించారు. जोहार कामरेड सीताराम येचूरी गारी के जोहार 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 कामरेड सीताराम येचूरी गारी के जोहार 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 कामरेड सीताराम येचूरी गारी के जोहार जोहार సాధిస్తామైన ఆశయాలను సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం अमर रहे सीताराम येचूरी अमर रहे कांग्रेस सीताराम येचूरी अमर रहे जोहार 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 సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం సాధిస్తామైన ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం సాధిస్తామైన ఆశయాలను వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి కార్మిక వర్గం వర్ధిల్లాలి కార్మిక వర్గం వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత రామ్మా
జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి శర్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన గత 20 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ 12వ తారీఖు నాడు కామ్రేడ్ యోధుడు సీతారాం యేచూరి గారి పరమపదించినందుకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే 1974 నుంచి మొదలుకొని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కార్మిక వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఒక అగ్రకుల బ్రాహ్మణ కులంలో పుట్టిన సీతారాం యేచూరి గారు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘ కాలం పాటు 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎత్తిన ఎర్ర జెండాను వీడకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల హక్కుల కోసం, పీడిత వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన అభ్యున్నత వాదుడు. నిజంగా ఈరోజు మన మధ్యలో లేకపోవడం వామపక్ష పార్టీలకు, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై రెండు దఫాలు ఎంపీగా ఎన్నికై ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ అందించిన కమ్యూనిస్టు మహాయోధుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం కమ్యూనిస్టు పార్టీకే తీరని లోటని చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ అన్యాయం జరిగినా, పేద వర్గాలకు అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ఆయన ఆశయ సాధనగా పనిచేస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం విపత్తులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సత్వర సేవలు అందిస్తుందని ఎస్ తిమ్మాపురం గ్రామ టీడీపీ నాయకులు అన్నారు. శనివారం ఎస్ తిమ్మాపురం గ్రామంలో ముంపు ప్రాంత కుటుంబాలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సభ్యులు పంపిణీ చేశారు. జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు 25 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దుప్పట్లు, బంటలు వంటి ఈ రోజు కూడా ప్రతి నిమిషం కూడా ప్రజలతోనే గడిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కంటికి రెప్పల మా ఊరిని కాపాడుకోవడం జరిగింది. మరి ఇందులో కూడా ప్రజల సహకారం మనకు ఎంతో అందించారు. వాళ్ళు కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీపేటలో సగర్పేట, బీసీపేటలో, ఓసీపేటలో ప్రతి ఒక్క యువకులు కూడా ఎంతో శ్రమించి ప్రతి ఒక్కరికి కూడా ఈ అందించేలా ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా మా నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏమన్నా అవసరమైతే ప్రతిరోజు కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉంటాం. మరి వాళ్ళకి ఏ విధాలన్నీ తెలియజేసుకుని మరి వాళ్ళకి వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదేశానుసారం ఈరోజు ఏలేరు అకాల వర్షాలతో ఏలూరుకి వరద రావడం, ఆ వరదలో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామం మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. ఈ మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి జనాలకి ఏదో రకంగా ఆసరా కల్పించాలని ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మన గ్రామానికి వచ్చి పర్యటించడం జరిగింది. పెద్దాపురం ఆర్టీఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు మొత్తం అందరూ కూడా వచ్చి మా గ్రామం పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వరద మునిగిపోయిన ఇంటి వారికి 25 కేజీల బియ్యం బస్తా, 1 కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, నూనె ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్ళకు కూడా
మరి అధికారులందరూ తిరిగి రాయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం చివరి వరకు ఎవరెవరు ఎటువంటి ఇబ్బందులు పడ్డాయో అన్నీ కూడా ప్రతి ఇబ్బందిని కూడా గుర్తించి వాళ్ళకి ఏమేమి కావాలి, మరి ఇంకా వాళ్ళకి బట్టలు గట్ట కావాల్సి ఉంది, వాళ్ళు కూడా మరి మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి గారు నిన్న చెప్పడం ఈ దుప్పట్లో ఈ కూడా జరుగుతుంది. మరి ఈ వార్త వచ్చినప్పటి నుంచి కూడా గ్రామ నాయకులుగా మేము, అలాగే మరి సర్పంచ్ గారు, అలాగే మన సెక్రటరీ గారు, వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, అలాగే మన అగ్రికల్చర్ మేడం గారు, వీళ్ళందరూ కూడా సురేష్ గారు, కృష్ణ గారు కూడా ఎంతో కష్టపడి నిరంతరం కూడా ప్రజాసేవలో ఉండి వాళ్ళకు వరద వచ్చినప్పటి నుంచి పిల్లలకు పాలు కానీ భోజనాలు కానీ నైట్ పగలు లేకుండా పంచి పెట్టి వచ్చేవాళ్ళు నీటిలో తిరుగుతా చాలా ఇదిగా ఆలోచించి మేము తయారు చేస్తే చాలా ఆలోచన ఎలాగ పెట్టాలని ఆలు పెట్టేవారు. రాలేటంటే జనాలకు మాత్రం పెద్ద ఇబ్బంది ఏమి రాలేదు. ఏ పార్టీలు వస్తాయి ఎలాగో చెప్తారు. చూసి వచ్చిన నాయకులు అయితే మాత్రం ఎవరు లేరు. చూసి వెళ్ళారు, ఇక్కడ ఏం కావాలని తెచ్చి ఇచ్చారు, దాన్ని ఎలా సమకూర్చాలని ఆలోచించారు. అది జనానికి వీలేరు. ప్రాంతాన్ని ఆనుకున్న ఒక ఇరిగేషన్ ఇప్పుడు పంటలకి అవసరం ఉంది, ఉపయోగపడుతుందని గట్టి ప్రాజెక్ట్ ఎలా పెను వల్ల విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని సుంకేశ్వర రోడ్లో ఉన్న టీఎంసీ జోసెఫ్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గతంలో తాను చదువుకున్న కళాశాలకే ఇప్పుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు పట్టుదలతో పోరాడాలని అన్నారు. ఇక అనేక కష్టాలను అధిగమించి స్థాయికి వచ్చానన్న ఎంపీ నాగరాజు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శాంత, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఏవో శౌరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడు. ఇప్పటికే మీరు హైడ్రా అని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఇది ఒక పెద్ద కుట్ర. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడని పాడి కౌశిక్ రెడ్డి అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.